నమస్తే వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ మార్నింగ్ డిబేట్. నేను సునీత. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అంశం ఉత్కంఠ రేపుతోంది. రిజర్వేషన్ల ఖరారుకు హైకోర్టు గడువు ముగిసింది. దీంతో రేవంత్ సర్కార్ నెక్స్ట్ స్టెప్ ఏంటనే చర్చ మాత్రం జరుగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం ఆలస్యం చేస్తుందా లేదా పార్టీ పరంగా రిజర్వేషన్లను అమలు చేస్తుందా? ఇంతకీ అసలు ఏం జరుగుతుందన్న అంశం అయితే ఇప్పుడు ఆసక్తి రేపుతుంది. దీనిపైన ఇవాళ డిబేట్ లో మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇవాళ డిబేట్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు కాంగ్రెస్ నుంచి జితేందర్ గారు, అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి పల్లె రవికుమార్ గారు జాయిన్ అవుతున్నారు. ఇక కల్లూరు శ్రీనివాస్ రెడ్డి గారు రాజకీయ విశ్లేషకులు, అదేవిధంగా బీజేపీ నుంచి తల్లోజా ఆచార్య గారు. అందరికి వెరీ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. ఎస్ జితేందర్ గారు, ముందుగా మీతోనే స్టార్ట్ చేద్దాం. ఏదైతే ఆల్రెడీ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి సెప్టెంబర్ 30లో చేయాలి, అదేవిధంగా రిజర్వేషన్ల ప్రక్రియ 30 రోజుల్లో పూర్తి చేయాలని చెప్పేసి అన్నారు. ఆ 30 రోజులు కూడా అయిపోయింది. సో ఏంటి నెక్స్ట్ స్టెప్, ఏం చేయబోతున్నారు? రిజర్వేషన్లు లేకుండానే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తారా, లేదంటే రిజర్వేషన్లతో వెళ్తారా? రాజకీయ పరంగానే ఆ రకంగానే ఇస్తారా అనేది ఒక డైలమాలో పెట్టేశారు తెలంగాణ ప్రజల్ని. ఏం చెప్తారు? ఉన్న వాళ్ళందరికీ, మీకు జీ తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజల పట్ల, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి అణగారిన వర్గాలు, మరి ఎస్సీ ఎస్టీ బీసీల పట్ల మరి దేశ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి అనేక కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. అందులో కామారెడ్డిలో బీసీ రిజర్వేషన్ చేసినటువంటి సందర్భంగా రాహుల్ గాంధీ గారు కానీ, మరి ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కానీ కృతనిశ్చయంతో 42% ఇప్పుడు ఉన్నటువంటి కులగణ జనగణన చేసి దేశంలోనే మొట్టమొదటి స్థానాన్ని సంపాదించుకున్నటువంటి తెలంగాణ మరి ఈరోజు తప్పకుండా ఈ 42% రిజర్వేషన్ కల్పించాలనే ఉద్దేశంతో మరి అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్ గారికి పంపడం, గవర్నర్ గారు రాష్ట్రపతికి పంపడం, అదేవిధంగా రాష్ట్రపతి దగ్గర మరి రాకపోవడం వల్ల ఈరోజు మరి ఒక ఆర్డినెన్స్ రూపకంగా తీసుకొచ్చి దానికి బీసీ పరంగా చేసినటువంటి అన్ని, మరి అక్కడ ఉన్నటువంటి కులగణన చేసినటువంటి బీసీల పరంగా చేసినటువంటి అన్ని చట్ట ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఈ రోజు మళ్ళొకసారి గవర్నర్ గారికి పంపడం జరిగింది. మరి అదేవిధంగా దేశవ్యాప్తంగా మరి ఈ రోజు బీసీ వ్యవహారాన్ని మా గౌరవ రాహుల్ గాంధీ గారు పాదయాత్రలో అనేక వాగ్దానాలు ఇచ్చిండ్రో, బీసీ కూడా కులగణన జరగాలి, ఎంతమంది కితనా భాగస్వామి ఉత్నా హిస్సాదారి అనే నిదానంతో దేశవ్యాప్తంగా మరి ఈ కార్యక్రమాన్ని చేయాలనే సంకల్పంతో ఈ మధ్య కాలంలో మరి ఇది పవర్ ప్రజెంటేషన్ మరి ఢిల్లీలో అందరికీ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎంపీలకు మన రాష్ట్రం నుంచి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, బట్టి గారు, మంత్రులంతా కలిసి పవర్ ప్రజెంటేషన్ ఇచ్చడం జరిగింది. మరి నిన్న జరిగినటువంటి తాల్ కటారో స్టేడియంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలో ఉన్న ప్రముఖులందరినీ పిలిచి మరి మీటింగ్ పెట్టి మరి దేశంలో బీసీలు ఎట్లా ఉన్నారు, ఏ భాగంగా ఉన్నారు అనే విషయాన్ని చర్చించి బీసీల విషయంలో కృతనిశ్చయంగా మరి ఈరోజు ప్రభుత్వం రిజర్వేషన్ అమలు చేయాలని, మరి ఇందులో మరి దేశవ్యాప్తంగా 2600 బీసీలలో కులాలు ఉండగా మరి చట్టసభలలో ఈరోజు పార్లమెంట్ లో కనీసం మరి ఒక 15% కూడా ప్రాతినిధ్యం లేదు. 65 కులాలే ఈ రోజు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. చాలా దురదృష్టకరమైన విషయం ఇది. మరి ఈ రోజు రాజ్యాంగం పరంగా మరి స్థానిక సమస్యలలో బీసీలకు రిజర్వేషన్ ఉండాలి అనే ఉన్నది. ఆ చట్ట ప్రకారంగా మరి ఇప్పుడు రాజ్యాంగం కల్పించిన దాని ప్రకారంగా బీసీలు స్థానిక సంస్థలలో తప్పకుండా ఈ రోజు బీసీలని మరి దీనికి రిజర్వేషన్ కల్పించి మరి ఎలక్షన్స్ కి వెళ్లాలనే తపనతో ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉందండి. తప్పకుండా దీన్ని అమలు చేసే కృతనిశ్చయంతో ఈ రోజు అగ్రవర్గాల స్థాయిలో ఉన్నటువంటి మరి ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఒక మంచి దృక్పథంతో, మంచి ఆలోచనతో అగ్రవర్గ నాయకుడు అయినా కూడా రేవంత్ రెడ్డి గారు ఈ రోజు బీసీల కోసం మరి పాటుపడడం అందరూ హర్షించే విషయమే. అదేవిధంగా ఈ రోజు పార్లమెంట్ నడుస్తుంది. మరి అదేవిధంగా ఈ రోజు మరి తమిళనాడులో చూస్తే 59% బీసీలకు రిజర్వేషన్ ఇస్తుంది. మరి ఎస్టీ ఎస్సీ బీసీలు అన్ని కలిపితే దాదాపుగా 80-90% ఆడ రిజర్వేషన్ అనేది కొనసాగుతుంది. మరి దీన్ని చేయడానికి అవకాశం ఉంది కాబట్టి మన రాష్ట్రంలో ఉన్నటువంటి 2 మంత్రులు ఉన్నారు, మరి అదేవిధంగా మిగతా ఒక 6 ఎంపీలు ఉన్నారు. మరి మోడీ గారిని ఒప్పించి ఈ రోజు పార్లమెంట్ నడుస్తుంది. మరి ఈ పార్లమెంట్ నడుస్తున్నప్పుడు దీంట్లో అనేక అమెండ్మెంట్లు ఆగమేఘాల మీద తీసుకొచ్చారు. మరి అదేవిధంగా ఈ రోజు మరి మన రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ఈ అమెండ్మెంట్ తీసుకొచ్చినప్పుడు అమెండ్మెంట్ పెట్టి పార్లమెంట్ లో పాస్ చేయించి బీసీల పట్ల
మరి ఈ రోజు బీసీల పట్ల ఒక నినాదం తీసుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ రోజు మా రాష్ట్ర ప్రభుత్వం ఏకగ్రీవంగా ఎన్నుకొని ఏకగ్రీవంగా తీర్మానం పాస్ చేసి మరి కేంద్రానికి పంపినప్పుడు మరి ఈ రోజు మన ఉన్నటువంటి ప్రధానమంత్రి గారు మరి జరుగుతున్నటువంటి పార్లమెంట్ లో దాన్ని ఒక అమెండ్మెంట్ రూపకంగా తెచ్చి 9th షెడ్యూల్లో చేర్చి మరి దానికి రూపకల్పన చేసి బీసీలకు న్యాయం చేయవలసిందిగా మరి ఇప్పుడు మా నుంచి అయిపోయినటువంటి అంటే ఒకటి జితేందర్ గారు, అంటే ఏదైతే మీరు అమలు చేయాల్సిన స్థానంలో ఉండి ఇప్పుడు పోరాటం అంటుంటే కూడా ఒక రకంగా ప్రజలు డైలమాలో పడుతున్నారు. సరే, ఒకవేళ మీరు అంటున్నారు రిజర్వేషన్ తీసుకొని మేము స్థానిక సంస్థలకు వెళ్తామని అంటున్నారు. సరే, ఇప్పుడు కేంద్రం ఇప్పుడు ఇవ్వకపోయినా మీరు పార్టీ పరంగా ఇచ్చి ఆ రకంగా కోటా ప్రకారం ఇచ్చేసి ఎన్నికలకు వెళ్ళొచ్చు కదా, మీరు ఆ మాట ఎందుకు చెప్పట్లేదు? మేము అన్ని రకాలుగా ప్రయత్నాలు, ఇప్పుడు బీసీ నినాదం అనేది తీసుకుంది మేమేనండి. రాష్ట్రం విడిపోయిన తర్వాత గడిచినటువంటి 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత దాన్ని 33 నుంచి 21% దిగదార్చింది దాన్ని స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో. మరి ఆ రోజు ఉన్నటువంటి కేసీఆర్ గారు ఎక్కడ కూడా మోడీ గారితో అనేక పద్ధతులలో అనేక బిల్లులలో సహాయ సహకారాలు అందించింది. బీసీల విషయంలో మరి రాష్ట్రం అఖండ ఆంధ్రప్రదేశ్ లో అనేక రకాలుగా ఇబ్బంది, నీళ్లు నిధులు నియామకాల కోసం ఈ రోజు పోరాటం చేసి రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. మరి గడిచిన 10 సంవత్సరాలలో మరి కేసీఆర్ గారు ఆ పని చేయాల్సింది ఉండే, బీసీలపై ఏదైనా ఆలోచన ఉంటే, కానీ ఆ అవకాశాన్ని కోల్పోయింది. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా దాన్ని నిలబెట్టాలని ప్రయత్నం చేస్తుంది. తప్పకుండా మా పిసిసి అధ్యక్షులు ఈ రోజు చూడండి, ఈ రోజు పిసిసి అధ్యక్షులు బీసీని చేసుకున్నాము. ఇప్పుడు ఉన్నటువంటి మంత్రులలో ఒక 2-3 మంత్రులను చేసుకోగలిగినాం. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు అగ్న వర్గాల నాయకుడు అయినా కూడా అన్ని వర్గాలని ఆమోదించేటట్టుగా విద్య, ఉద్యోగాలు, అదే విధంగా స్థానిక సంస్థల ఎలక్షన్స్, రాజకీయంగా కూడా అందరికి రిజర్వేషన్ కల్పించాలన్న సంకల్పంతో ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పనిచేస్తున్నారు. ఓకే అండి, మళ్ళీ వస్తాను. ఎస్ రవికుమార్ గారు, గుడ్ మార్నింగ్. అండ్ అదే విధంగా 1 నిమిషం అండి, అదే విధంగా శ్రీనివాస్ రెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. శ్రీనివాస్ గారు, గుడ్ మార్నింగ్. మళ్ళీ వస్తానండి శ్రీనివాస్ గారు, మీతోటి మళ్ళీ మాట్లాడతాను. ఎస్ రవికుమార్ గారు, సో చెప్పండి, అంటే గత 10 ఏళ్ల పాలనకు సంబంధించి కూడా ఇందాక జితేందర్ గారు ప్రస్తావిస్తున్నారు, ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎందుకు డిలే అవుతుందంటే కూడా మీరు గతంలో మీరే అన్యాయం చేశారు, బట్ మేమన్నా కనీసం ప్రయత్నం చేస్తున్నామని చెప్పేసి కాంగ్రెస్ అయితే అంటుంది. ఏం చెప్తారు? గుడ్ మార్నింగ్ సునీత గారు, మీకు జీనియస్ వీక్షకులకి, ప్యానల్ ఉన్నటువంటి మిత్రులు జితేందర్ గారు, తల్లోజు ఆచార్య గారికి, కల్లూరు శ్రీనివాస్ రెడ్డి గారికి అందరికీ నమస్కారం అండి. సోదరులు జితేందర్ గారు సరే ముందు వాళ్ళ పార్టీ ఏం చేస్తుంది ఏందనేది చెప్పడం ఒకటే సంతోషం, కానీ తప్పుడు చెప్పిందే తప్పుని పదే మాట్లాడటం అనేది ఈ కాంగ్రెస్ నాయకులకు అనేది బాగా అలవాటు అయిపోయింది. దాన్ని ఒక అదే విధంగా పనిగట్టుకొని మాట్లాడటం ఉన్నారు. ఎందుకు అంటే ఈ దేశంలో బీసీలకి మోసం చేసింది రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా మరణ శాసనం రాసిందే కాంగ్రెస్ పార్టీ. దాంట్లో ఇక మళ్ళీ ఎందుకు అంటే ఆ రోజు 1951లో ఎందుకంటే చరిత్ర సందర్భం ప్రస్తావించినారు కాబట్టి చెప్పారు. 1951లో అప్పటి వరకు ఉన్నటువంటి కమ్యూనల్ రిజర్వేషన్స్ తమిళనాడులో కొట్టేస్తే తమిళనాడు వచ్చినటువంటి పెరియార్ నాయకత్వంలో వచ్చినటువంటి ద్రవిడ ఉద్యమ నేపథ్యంలో రాష్ట్రాన్ని అతలాకుతంగా స్తంభింపజేస్తే అప్పుడు రాజ్యాంగ సవరణ చేసి బీసీ రిజర్వేషన్లో చేర్చడం జరిగింది. అది చరిత్ర. అది ఆ తర్వాత అక్కడి నుంచి మొదలైనటువంటి ద్రోహము తర్వాత కాకా కలేల్కర్ కమిషను, మండల్ కమిషను, ఇక ప్రతి సందర్భంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా బీసీల పట్ల ఊచకోత వస్తుంది తప్ప రాజకీయంగా ఎన్నడూ కూడా చేయలే. అది వాస్తవం. అది కాదు ఇంకో చర్చ. ఆ పేరు మీద నేను డైవర్షన్ ఎందుకు అంటే ఇవాళ తెలంగాణలో వాళ్ళు మేమేదో చేస్తున్నాం అదే దేశాన్ని మోడల్ అని చెప్పేసి దేశాన్ని ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఒకటి, ఇలా బిల్లు ప్రవేశపెట్టినప్పుడు కామన్ డిక్లరేషన్ పేరు మీద బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టినట్టు అన్ని పార్టీలు సంపూర్ణంగా మద్దతు ఇచ్చింది, ఏకగ్రీవ తీర్మానం చేసిన తర్వాత ఏం చెప్పినా అందరము చెప్పింది ఏంది, తమిళనాడు మాదిరిగా అఖిల పక్షాన్ని ఢిల్లీ తీసుకపోండి, కేంద్రం మీద ఒత్తిడి పెట్టి దాన్ని సమస్యని పరిష్కరించుకుందామని చెప్పేసి 4 నెలలుగా అందరం చెప్తున్నాం. ఆ పని ఎందుకు చేయలేదు? చేయకపోగా గల్లీలదే రాజకీయం, ఢిల్లీలో అదే రాజకీయం. ఎంతసేపు ఏంటంటే మేము బీసీల కోసం నిలబడ్డాం, కొట్లాడుతున్నాం, మిగతా అందరూ ఏదో తప్పు చేస్తారు, ద్రోహం చేస్తారు, అన్యాయం చేస్తారు, మేము ఒక్కరమే బీసీలకు అని చెప్పేసి అదే నమ్మించుకునేటటువంటి ప్రయత్నం. అదే ఇక్కడ ఇందాక మిత్రుడు కూడా ఒక మాట చెప్పిండు, బీసీ రిజర్వేషన్లని గడిచిన
34% ఉన్న వాటిని 23% తగ్గించింది కేసీఆర్ గారని. ఎంత అబద్ధం అండి, ఎంత మోసం మాట ఇది. అబద్ధం, ఇదే అబద్ధాన్ని చెప్పి చెప్పి ప్రజలు కూడా నిజం అనేటట్టుగా అబద్ధాన్ని ప్రచారం చేసింది. ఎప్పుడండి రిజర్వేషన్లు తగ్గింది? దాని నేపథ్యం ఏంటండి? ఎవరండి దానికి కారణము? 2013లో 2010లో ఇదే 2010లో దానికి సంబంధించినటువంటిది 50% సీలింగ్ రిజర్వేషన్ల గరిష్ట పరిమితి 50% మించొద్దని చెప్పేసి కృష్ణమూర్తి వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేసులో కోర్టు ఇచ్చినటువంటి తీర్పు. ఆ తీర్పు నేపథ్యంలో మన తెలంగాణకు ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటిది కేసు వేసింది ఎవరండి? ఆ కేసుకు రిజర్వేషన్లకు సంబంధించి 2013లో అప్పుడు గవర్నమెంట్ లో ఉన్నది ఎవరండి? అప్పుడు కాంగ్రెస్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా జానారెడ్డి గారు ఉండి ఆ రోజు కోర్టులో ఇచ్చిన అఫిడవిట్ ఏంటండి? అఫిడవిట్ లో ఈ ఒక్కసారికి మేము ఆ రాష్ట్రంలో మేము 34%ని తగ్గించుకొని ఎన్నికలు నిర్వహించుకునే పరిస్థితులు లేవు. తెలంగాణ ఉద్యమంతో రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్నది, కొంచెం రాజకీయంగా మాకు అస్థిర వాతావరణం ఉంది. ఈ పరిస్థితుల్లో రిజర్వేషన్ తగ్గించి మేము ఎన్నికలు జరుపుకోలేము, కాబట్టి ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వండి 34%కు. మిగతా ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా కోర్టుకు నియమానికి లోబడే, నిబంధనకు లోబడే 50% రిజర్వేషన్ గరిష్ట పరిమితికి లోబడి ఎన్నికలు జరుపు అఫిడేవిట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అఫిడేవిట్ ఇచ్చి మోసం చేసి ఇవాళ కేసీఆర్ తగ్గించింది. కేసీఆర్ రైట్, నేను చెప్తున్నా సునీత గారు, నేను అడుగుతున్నా, ఒకవేళ నిజంగా కేసీఆర్ గారే బీసీ రిజర్వేషన్లని 34% నుంచి 23%కి తగ్గించుంటే ఈ రోజుకి ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు తగ్గినాయండి? ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో కేసీఆర్ గారు తగ్గించుంటే ఒక తెలంగాణలో తగ్గాలి కదా, ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు తగ్గినాయండి? ఎంత మోసం అండి. ఇంకా ఇవాళ బీసీ రిజర్వేషన్లు అనేది మేము ఆ వర్గాల నుంచి వచ్చినటువంటి బిడ్డలుగా మా అందరికి సంబంధించినటువంటి ఆవేదన. కాబట్టి మేము కూడా రాజకీయంగా మాకున్నటువంటి శక్తియుక్తులు అన్ని ఉపయోగించి ఏ రాజకీయ పక్షాన్ని కూడా మద్దతుని కూడగట్టే ప్రయత్నం చేస్తున్నాం. మేము పార్టీలు ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా అన్ని రిజర్వేషన్ల కోసం సంపూర్ణంగా రాజకీయ పార్టీలని ఒప్పించుకొని అది పనిచేసుకునే ప్రయత్నం. ఆ ప్రయత్నం చేయకుండా మీరు కాంగ్రెస్ పార్టీ అనుకున్నందుకే అసెంబ్లీలో అన్ని పార్టీల మద్దతు వచ్చింది అనుకున్నా. మాలాంటి వాళ్ళం ఖచ్చితంగా బీసీ ఉద్యమకారులు ఏ పార్టీలో ఉన్నా కూడా రిజర్వేషన్ల వాటి కోసము అన్ని పార్టీలని ఒక రాజకీయంగా ఒత్తిడి చేసినందుకు తీర్మానం చేస్తారు. మీరు ఏం తీసుకోపోయిండ్రు? రవికుమార్ గారు మళ్ళీ మళ్ళీ ఆర్డినెన్స్ డ్రామా ఆడినరు. మళ్ళీ ఇప్పుడు ఆర్డినెన్స్ డ్రామా నిలబడదు, గవర్నర్ సంతకం చేయడం చెప్పేసి మాట్లాడిన తర్వాత మళ్ళీ ఢిల్లీ అని చెప్పేసి ఇప్పుడు కథలు చెప్తున్నారు. దాని గురించి చర్చిద్దాం, దాని గురించి అడుగుదాం. రవికుమార్ గారు, మీరు అన్న వాటికి సమాధానం చెప్తారు, ఒక నిమిషం ఆగండి. ఎస్ ఆచార్య గారు, గుడ్ మార్నింగ్. ఇప్పుడు ఏదైతే బీసీ రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి అటు స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలంటే కూడా ముందు రిజర్వేషన్ ప్రక్రియ పూర్తి చేసుకుని వెళ్ళండి అని చెప్పేసి అన్నారు. ఆ 30 రోజుల గడువు అయిపోయింది. అండ్ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి సెప్టెంబర్ 30 లోపు చేయాలి అని చెప్పేసి కూడా అన్నారు. సరే, ఆ విషయాన్ని పక్కన పెడితే ఇప్పుడు రిజర్వేషన్ల విషయమే ఇంతవరకు గడువు అయిపోయింది, ఏం చేయలేకపోయింది. సో ఇప్పుడు పూర్తిగా కేంద్రం పైనే నెట్టేస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్. ఏదైతే కేంద్రం దీనికి సంబంధించి 9th షెడ్యూల్ అమలు చేస్తే మాకు ఈజీ ఉంటుందని చెప్పేసి వాళ్ళు అంటున్నారు, మీరేమో ఇంపాసిబుల్ అంటున్నారు. ఏంటి అసలు ఇప్పుడు బీజేపీ ఈ విషయంలో మౌనం పాటిస్తుందా? ఇప్పుడు బీజేపీ మౌనం పాటిస్తుందా? కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లు ఇస్తానని మాట ఇచ్చింది, డిక్లరేషన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. బీసీల ఓట్లు వేయించుకొని ఇక్కడ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. బిల్లు పెట్టిండ్రు. ఢిల్లీలో 9th షెడ్యూల్లో పెట్టాలనేటువంటి డిమాండ్ కు మేము 42% ఇస్తామని మీరు ఏ రకంగా చెప్పారు? అసెంబ్లీ ఎన్నికలలో చెప్పింది మీరు 42% తోటి బీసీలకు ఉద్యోగ రాజకీయాల్లో అన్నిట్లో మేము కల్పిస్తామని మాట ఇచ్చింది మీరు. అధికారంలోకి వచ్చినారు, బిల్లు పెట్టినారు, అన్ని పార్టీలు కూడా మీ బిల్లుకు మద్దతు ఇచ్చినాయి. ఇవాళ ఢిల్లీలో 9th షెడ్యూల్లో పెడతలేరు కాబట్టి మేము చేస్తలేమనంటే ఢిల్లీలో పెట్టడానికి మేము చేస్తామని గొప్పలేని చెప్పుకున్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఢిల్లీలో బీసీల జనగణన చేసి దేశానికి ఆదర్శమైన రేపు బీసీలకు రిజర్వేషన్లు కల్పించి ఈ దేశానికే దిక్సూచైతమని మాట్లాడుతున్నాడు కదా. నేను ఒకటే అడుగుతున్నా, బీసీల యొక్క కులగణన చేసి దాదాపు 6 నెలలు కావస్తుంది కదా,
ఏ గ్రామ పంచాయతీలన్నా ఎనీ గవర్నమెంట్ వెబ్సైట్లనన్నా ఎక్కడనన్నా మీరు చేసిన కులగణని దాంట్లో జతపరిచిండ్రా? ఇప్పుడు ఇక్కడ మన జితేందర్ గారు కాంగ్రెస్ ప్రతినిధిగా వచ్చిండ్రు. కనీసం వాళ్ళ ఊరు ఏదైతుందో వాళ్ళ ఊరు యొక్క కులగణన చేసినటువంటి డెమోని షో చేయగలుగుతారా? ఈ జీ న్యూస్ ఉంది. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి కులగణన మీ దగ్గర ఉన్నదా? ఇవాళ కులగణన చేసినాం అని సంకలు కొట్టుకుంటున్నారు కదా. ఈ కులగణన ఎక్కడున్నది? ఏ గ్రామంలో ఏ కులము ఎంతున్నది, ఎవరెవరు ఏ కులాలు ఎంతున్నది అనేటువంటి డాటాని ఇవాళటి వరకు డార్కులు పెట్టి 56% బీసీలు ఉన్నారు, 42% ఇవ్వాలని మాట్లాడుతున్నారు. ఇవాళ బీసీలలో కూడా ముస్లింలు ఏదైతే దూదేకులు కావచ్చు, పింజర్లు కావచ్చు, దోబీ ముస్లిం కావచ్చు, నాయి ముస్లిం కావచ్చు, కొన్ని బీసీలలో ఉండేటువంటి పేద ముస్లింలు అనాదిగా బీసీ కులాలలో ఉన్నారు. వాళ్ళట్టు ఉండంగా రాజకీయ లబ్ధి కొరకు రాజశేఖర రెడ్డి గారు 4% బీసీలలో కలుపుతాము, వీళ్లకు విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్లు ఇస్తామని రాజశేఖర రెడ్డి గారు 4% ఇస్తే, ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముస్లింల అందరినీ తెచ్చి బీసీలో కలిపి 10% వాళ్ళకి ఇవ్వాలి, బీసీలకు ఎంత వస్తే అంత వాళ్ళకి హక్కు ఉంటుందని చెప్తున్నాడు కదా. ఇవాళ ఓసీలలో ఉన్నటువంటి ముస్లింలు ఈడబ్ల్యూఎస్ ల వాళ్ళకు హక్కు ఉంటది, బీసీలలో హక్కు ఉండదు. బీసీలలో ఉన్న ముస్లింలకే బీసీలలో హక్కు ఉంటది. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఈడబ్ల్యూఎస్ ఓసీలలో వాళ్ళకి హక్కు ఉన్నటువంటి ముస్లింలందరినీ కూడా 10% తీసుకొచ్చి బీసీలలో వేసి బీసీలకు అన్యాయం చేస్తున్నాడు. సైమల్టేనియస్ గా ఏదైతే ముస్లింలు ఉన్నటువంటి బీసీలకు కూడా అన్యాయం చేస్తున్నాడు. ఎందుకంటే ఆయనకు ఓసీ కాబట్టి ఆయనకు ఓసీలలో జనాభా తగ్గితే 100కు 100% వాళ్లకు న్యాయం జరుగుతుంది, బీసీలకు ఇక్కడ అన్యాయం చేయొచ్చు అనేటువంటి ఒక ఉద్దేశంతో ఇవాళ 42% ఇవ్వాలనేటువంటి ఆయన ఒకటి ముందల పెట్టి ఇలా బీసీలకు అన్యాయం చేయలేకపోతున్నాడు. మేము బీసీలకు 42% ఇస్తే మేము వ్యతిరేకం కాదు, నువ్వు 42% ఇస్తాని మాట ఇచ్చినావు. అంటే ఇప్పుడు ఆయన మాట ఇచ్చారు కాబట్టి ఆయనే చేయాలి, కేంద్రంతో పని ఏందని చెప్పేసి అంటారా? అందుకే కేంద్రం సహకారం లేదా? అందుకేనా మౌనం బీజేపీది? మాట ఇచ్చింది వాళ్ళు, అధికారంలోకి వచ్చింది వాళ్ళు, బీసీల ఓట్లు వేయించుకొని గద్దెనెక్కింది వాళ్ళు. మేము కేంద్ర ప్రభుత్వం చేయాల్సి వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇక్కడ రాష్ట్రంలో చేసిన తర్వాత ఇంతకు ముందు మా రవికుమార్ అన్న చెప్పినట్టు మా ఒక బీసీ డెలిగేషన్ ని ఆ అసెంబ్లీ ఫ్లోర్ లీడర్లని లేకపోతే బీసీ ఎమ్మెల్యేలని బీసీ ఎంపీలని కూడగట్టుకొని ఆల్ పార్టీలను తీసుకెళ్లి ప్రధానమంత్రికి ఎందుకు కలవలేదు? 50 సార్లు ఢిల్లీకి ఓనికి వచ్చింది కేంద్ర ప్రభుత్వం నిధులు కావాలి, ఇక్కడ నిధులు తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీకి ముట్ట చెప్పాలని 50 సార్లు ఢిల్లీ ఓనికి వచ్చింది. కానీ ఒక్కసారి బీసీల యొక్క రిజర్వేషన్ల కొరకు ఒక డెలిగేషన్ ఎందుకు తీసుకుపోలేదు? ఇవాళ డెలిగేషన్ మా బీజేపీని తీసుకుపోకున్నా సరే కనీసం ఇండియన్ అలయన్స్ ఉన్నటువంటి పార్టీలను ఎందుకు తీసుకుపోలేదు? ఆ ఐడియాలజీతో ఉన్నటువంటి వాళ్ళని ఎందుకు ఇవాళ బనకచర్ల విషయంలో ఎంపీల రైట్ అండి. ఆచార్య గారు సమ్ ఇష్యూ ఉన్నట్టుంది మీ సిగ్నల్ తోని, నేను మళ్ళీ వస్తాను. శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్ అండి. ఇండియాలో ఉన్నటువంటి ఇండియన్ అలయన్స్ ఆచార్య గారు నేను మళ్ళీ వస్తాను. ఒకసారి సిగ్నల్ ఇష్యూ ఉన్నట్టుంది, ఒకసారి మీరు సరి చేసుకోండి. శుద్ధి లేని కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మరు. ఇవాళటి వరకు బీసీ జనాభాని షో చేయనటువంటి వాళ్ళ మాటలు మేము ఎట్లా నమ్మాలి? ఓకే అండి. శ్రీనివాస్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. శ్రీనివాస్ రెడ్డి గారు ఏం చెప్తారు? ఇప్పుడు రిజర్వేషన్ల ప్రక్రియకు 30 రోజుల్లో గడువు ఇచ్చింది, అది కూడా పూర్తయిపోయింది. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్ తో ముందుకెళ్తామని అంటున్నారు. ఇక్కడ గడువు అయిపోయింది, ఏం చేస్తారన్న ఒక డైలమాలో కాంగ్రెస్ ప్రభుత్వం అటు బీసీలను పెట్టేసింది. మరొక పార్టీల వైఖరి ఏంటో మీరు చూస్తున్నారు, ఇందాక అన్ని పార్టీలవి కూడా మీరు విన్నారు. సో ఏంటి అది రాజకీయంగా ఆరాటమా లేదంటే బీసీల కోసం పోరాటమా, ఏమనుకోవాలి? యాక్చువల్లీ తెలంగాణ రాజకీయాల్లో
బీసీ వర్గాలు అనేది ఒక టర్నింగ్ పాయింట్ గా మారిన మాట వాస్తవం. వాళ్ళను ఆకట్టుకునే ప్రయత్నంలో ప్రతి రాజకీయ పార్టీ ఉంటది, అలా తప్పు కూడా ఏం లేదు. ఏ పార్టీ అయినా వాళ్ళ ఓట్ల కోసం ప్రయత్నం చేసే రాజకీయ పరిస్థితులు అయితే తెలంగాణలో ఉన్నమాట వాస్తవం. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్డినెన్స్ అక్కడ రాష్ట్రపతికి పంపించడం అని చెప్తున్నది. రెండోది ఏంటంటే గవర్నర్ కు ఇమీడియట్ గా అమెండ్మెంట్ చేసి పంపినట్టు మనకు తెలుసు ఆర్డినెన్స్. మరి గవర్నర్ ఏం చేసిండు, ఇప్పుడు ఇది రిటర్న్ వచ్చిందా లేదా అంటే కొంచెం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొన్ని విషయాల్లో కన్ఫ్యూజన్ అవుతున్నట్టుగానే మనకు కనపడుతుంది. అక్కడ కేంద్రానికి పంపి ఇక్కడ మళ్ళీ అమెండ్మెంట్ చేసి గవర్నర్ కు పంపి ఇవన్నీ ఇప్పుడు అట్లా అనుకున్నప్పుడు గవర్నర్ మీదనే కాంగ్రెస్ ప్రభుత్వం డిపెండ్ అయినప్పుడు కేంద్రం గురించి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. గవర్నర్ రిపోర్ట్ ఏమొస్తుంది, ఆయన యాక్సెప్ట్ చేస్తాడా, వస్తే జీవో ఇస్తాడు, ప్రభుత్వం ఇవ్వాలి, జీవో పైన ఎవరైనా హైకోర్టు పోతారా, ఇదంతా కొంత ప్రాసెస్ నడవాల్సింది. ఇప్పుడు కేంద్రంతో సంబంధం ఉందని అయితే నేను అనుకో, ఎందుకంటే ఇది టైం కూడా కాదు. బ్లేమ్ గేమ్ కోసం జరిగితే జరగవచ్చు, బీజేపీ అయినా మాట్లాడుతుంది, కాంగ్రెస్ అయినా మాట్లాడుతుంది. లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి, 2-3 పార్టీలకు కూడా జీవనమరణ సమస్య. అన్ని పార్టీలు కూడా ఇప్పుడు తెలంగాణ రాజకీయాల చౌరస్తలో ఉన్నాయి. లోకల్ బాడీ ఎలక్షన్స్ రిజల్ట్ మీద ప్రతి రాజకీయ పార్టీ భవిష్యత్తు రాబోయే కాలానికి ఆధారపడు. కాబట్టి ఇక్కడ రెండోది ఏంటంటే వాస్తవమే, ఇప్పుడు ఇంతవరకే కమిట్ కావాలి కాంగ్రెస్ ప్రభుత్వం. గవర్నర్ పంపిన దాని ప్రకారం ఏం జరుగుతుంది అనేది మాత్రమే చూడాలి. ఒకవేళ అది నిలబడకపోతే చట్టపరంగా కాంగ్రెస్ పార్టీ తనకు తానుగా 42% పార్టీ తరఫున మేమే ఇస్తామని చెప్పింది కాబట్టి ఆ రకంగా పోవాలి. కానీ ఇంకా రాజకీయాలు ఆడాల్సిన అవసరం అయితే ఉందని నాకు అనిపించదు. ఎందుకంటే 1.5 year నుంచి మా పంచాయతీరాజ్ నిధులు రాష్ట్రానికి సంబంధించినవి కేంద్రం నుంచి రావాల్సినవి అయిపోయిన పరిస్థితి. వాస్తవంగా 1.5 year నుంచి గ్రామాల్లో పరిపాలన లేదు కదండి. సర్పంచులు లేరు, ఎవరూ లేరు, ఎంపీపీ ప్రెసిడెంట్లు లేరు. ఆ నిధులు అక్కడనే ఆగిపోయి ఉన్నాయి. చాలా వరకు పాత సర్పంచ్లే బిల్లులు ఆగిపోయి కొందరు సూసైడ్ చేసుకున్న పరిస్థితి ఉన్నది తెలంగాణలో. అటువంటి తీవ్రమైన సమస్యలు ఉన్నప్పుడు ఇంకా పొలిటికల్ గేమ్లు ఆడాల్సిన అవసరం లేదండి, ఇమీడియట్ గా జరపాలి, తాడో పేడో. రెండోది ఏంటంటే ఒకటి మేడం, ఇక్కడ కేంద్రం కూడా ఆల్రెడీ జనాభా లెక్కలతో పాటు కులగణన చేస్తా అని హామీ ఇచ్చింది. దాన్ని షెడ్యూల్ కూడా ప్రకటించింది. మనకు తెలుసు 2027లో మన తెలంగాణలో కూడా జరగబోతుంది. అది జరిగిన తర్వాత నీకు అథెంటిక్ రిపోర్టు ప్రతి రాష్ట్రానికి ఉంటది, ఏ కులం ఎంత. దాని ద్వారా రాబోయే కాలంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఎవరికి ఏ రిజర్వేషన్ ఇవ్వాలనుకున్నా కానీ ఈజీగా జరిగిపోయే ప్రాసెస్. జస్ట్ ఒక 2 years మనం ఆగగలిగితే ఏ పార్టీ అయినా ఏ రాష్ట్రంలోనైనా కేంద్రంలోనైనా ఆ ప్రభుత్వాలు చేసుకునే వెసులుబాటు ఉంది. జస్ట్ 2 years ఆగాల్సిన పరిస్థితి ఉంది, వాస్తవమే. దాని ప్రకారమైనా కానీ మనకేమీ ముందు ఇక బీసీ రిజర్వేషన్ జరగదు అనే సమస్య తెలంగాణకు లేదు కదా. ఉంది, మనకు అవకాశాలు ఇప్పటికీ ఉన్నాయి, అప్పుడు కూడా ఉంటాయి. కాబట్టి ఇంకా ఈ పంచాయతీరాజ్ ఎలక్షన్ ఆపడం మాత్రం మంచి పరిణామం కాదది. నిధులు ఆగిపోతున్నాయి రాష్ట్రాల్లో, అదేంటి గ్రామాల్లో పరిపాలన ఆగిపోతున్న పరిస్థితి ఉన్నది. ఆ సర్పంచ్ల మాజీ సర్పంచ్ల బిల్లులు ఆగిపోయిన పరిస్థితి ఉన్నాయి. గత ప్రభుత్వంలో బోరెడు బిల్లులు ఆగిపోయిన పరిస్థితి మనందరికీ తెలుసు. అంటే శ్రీనివాస్ రెడ్డి గారు, మీరు చెప్తున్నట్లుగా అంటే ఇక్కడ కేవలం బీసీలకు 42% రిజర్వేషన్ బాధ్యత అటు కేంద్రాన్ని అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చేతులు దులుపుకుంటున్నారు అనుకోవచ్చా? ఒకటండి, రాజకీయాలు ఆడడానికి చాలా అవకాశాలు ఉంటాయి పార్టీలో, అట్లా ఎవరైనా ఆడగలుగుతారు. ఇప్పుడు కాంగ్రెస్ నిజంగానే ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి పోయి పెద్ద సమావేశం పెట్టారు, వాళ్ళ ఎంపీలకు ఎక్స్ప్లెయిన్ చేసినారు, పార్లమెంట్ లో ప్రభుత్వాన్ని అడగమన్నారు. డెమోక్రటిక్ లెవెల్లో అది కరెక్టే, కాదని అంటలేవు. హౌ ఈజ్ పాసిబుల్, నాట్ పాసిబుల్ అనేది కూడా చూడాలి కదా మనం. ఇప్పుడు వారు వెయ్యిను డిమాండ్ చేయడం రాజకీయంగా ఇక్కడ ఉన్న ప్రభుత్వ పరంగా పోయి మాట్లాడుతున్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచే ఒక ప్రక్రియ వారు చేసినారు. దాన్ని ఏం తప్పుపట్టాల్సిన అవసరం లేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా తెలుసు ఏం జరగబోతుందని. అంటే ఒక రకంగా ఇప్పుడు బీజేపీ కూడా ఏం చెప్తున్నది, ముస్లిం రిజర్వేషన్లను తీసేస్తే మేము బీసీ రిజర్వేషన్లను అమలు చేస్తామని బండి సంజయ్ గారు కూడా ప్రకటించారు. మనం అంటే బీజేపీ కూడా ఆ విషయాన్ని ఒప్పుకుంటుంది, ముస్లిం రిజర్వేషన్లను పక్కన పెడితే మేము ఆమోదిస్తామంటున్నాం. మరి ఇప్పటిది ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం ముస్లింలను పక్కకు పెట్టి బీసీ రిజర్వేషన్ పోతే అమలు చేస్తుందా అంటే కేంద్రం చేయదు. ఎందుకంటే వాళ్ళు ఏదో 9th షెడ్యూల్ అడుగుతున్నారు. మద్రాసులో జరిగినటువంటి, తమిళనాడుకు జరిగినటువంటి
దాన్ని అడుగుతున్నారు. అది పాసిబుల్ రాదని బీజేపీ చెప్తున్న మాట వాస్తవమే. కాబట్టి ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. ఒక్కటండి, ఇక్కడ తెలంగాణలో ఇప్పుడు ప్రధానంగా 3 పార్టీలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ అది చట్టం జరగకున్నా కానీ మేము 42% ఇస్తామని చెప్తున్నారు కదండి. అలాగే రామచంద్రరావు గారు కూడా నిన్ననో మననో ప్రకటించారు. వాళ్ళు నిన్ననే ప్రకటించారు ఆయన కూడా. మేము కూడా 42% బీసీలకు రిజర్వేషన్ ప్రకారంగా మేము ఇస్తాము, పార్టీ పరంగా ఇస్తామని బీజేపీ కూడా అంగీకరించింది. చెప్పాల్సింది అలాగే బీఆర్ఎస్ మాత్రమే. ఆ బీఆర్ఎస్ పార్టీ కూడా ఏం చెప్తుందో చూడాలి. అన్ని పార్టీలు 42% ఇవ్వడానికి రెడీ ఉన్నప్పుడు ఇంకా ఎందుకండి? చట్టం ఇవ్వాలి, కాకపోతే రేపు వస్తుంది, 2 నెలల తర్వాత ఖచ్చితంగా వస్తుంది. తెలంగాణలో రాదనే సమస్య లేదు. ఎందుకంటే బీసీ వర్గాల ఓట్లు అనేది ఇవాళ ప్రతి పార్టీకి ఒక టర్నింగ్ పాయింట్ గా తెలుసు, అనుభవం ఉన్నది. 10 ఏళ్ళు వెళ్ళిన బీఆర్ఎస్ కి అనుభవం ఉంది. 1 మినిట్ అండి. 10 ఏళ్ళు వెళ్ళిన బీఆర్ఎస్ కు తెలుసు బీసీ సామాజిక వర్గాల ఓట్లు ఏం పనిచేస్తాయి అనేది. అలాగే గత 3 సంవత్సరాలుగా బీజేపీకి కూడా తెలుసు. 8 స్థానాలు వాళ్ళు గెలిచినట్టే ఊరికే గెలవలేదండి. బీసీ ఓటు బీజేపీకి పోలరైజ్ అయిన మాట వాస్తవం. గత 3-4 ఇయర్స్ ని దాన్ని వాళ్ళు నిలబెట్టుకుంటారా లేరా, వాళ్ళ పొలిటికల్ అదేంటి లైన్ ఏ రకంగా ఉంటది తెలంగాణలో అనేది దానివల్ల కూడా కొంత భయం ఉంటది కదా. అట్లనే కాంగ్రెస్ పార్టీ కూడా మనకు గెలిచి అధికారంలోకి వచ్చింది కాబట్టి దానికి కూడా ఒక ఓటు బ్యాంక్ ని క్రియేట్ చేసుకోవాలనే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ కూడా వేస్తున్నది. అది తప్పుటడుగా సరైనడుగా అనేది తర్వాత విషయం. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి 3 పార్టీలకు కూడా ఈరోజు తెలంగాణ రాజకీయాల్లో ఒక టర్నింగ్ పాయింట్ బీసీలు అనేది ఖచ్చితంగా మనం చెప్పొచ్చు. ఓకే, ఎస్ జితేందర్ గారు, సో ఏం చెప్తారు? ఇందాక కూడా మన ఆచార్య గారు చెప్పిన పాయింట్ మీరు వినడం అయితే జరిగింది. సో మీరు ఏదైతే మీరు డిక్లరేషన్ ఇచ్చినప్పుడు మీరే చెప్పారు, అప్పుడు కేంద్రాన్ని అడిగారా, మీరు చెప్పారు మీరు చేయాల్సిందని చెప్పేసి ఒక డిమాండ్ అయితే వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే కూడా చట్టాలు ఏర్పడటానికి టైం పడుతుంది. ఇందాక మరి శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినట్లుగా చాలా ప్రాక్టికల్ గా చెప్పాలంటే కూడా చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అని అది అందరికి అర్థమైపోతుంది. Schedule 9లో పొందుపరచడానికి అటు సవరణలు, రాజ్యాంగ సవరణలు చేయాలని ఇవన్నీ కొద్ది పెద్ద లాంగ్ టైం ప్రాసెస్. కాబట్టి ఆ రకంగా మీరు చెప్పినట్టు స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ పరంగా కోటా ఇచ్చి ముందుకెళ్తామని చెప్పొచ్చు కదా. ఎందుకు ఇట్లా బ్లేమ్ గేమ్ ఎందుకు స్టార్ట్ చేస్తుంది కాంగ్రెస్? మరి చేతులు ఎత్తేసిందా కేంద్రం పైన, కేంద్రం బాధ్యత అని చెప్పేసి అటు కాంగ్రెస్ గవర్నమెంట్ చేతులు ఎత్తేసింది అనుకోవచ్చా? ఒకటండి, ఈరోజు ఇప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ బీజేపీ మరి స్పోక్ పర్సన్స్ మాట్లాడుతున్నారు. ఈరోజు నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అనేక రకాల ఇబ్బందులు అవుతున్నాయని మనం ఈరోజు రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. దానికి సోనియా గాంధీ గారు 2 రాష్ట్రాల ఇబ్బందులు ఎదురైనా 2 రాష్ట్రాల ప్రభుత్వాలు అయినా తెలంగాణని ఇచ్చింది. మరి ఈరోజు బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళని అడుగుతున్నా నేను, వారికి బీసీలపై చిత్తశుద్ధి ఉందా లేదా అనేది తెలియజేయాలి. ఒకటి. రెండోది, ఈరోజు సోదరులు మాట్లాడుతూ, రవి గారు మాట్లాడుతూ, మరి 10 సంవత్సరాలు రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు ఎందుకు ప్రయత్నం చేయలేదు? ఒకటి. రెండోది. మూడోది, వాళ్ళ పార్టీల కనీసము బీసీలకు ఒక్కరికైనా స్థానం ఇచ్చిండ్రండి అక్కడ. ఈ రోజు మా దగ్గర చూడు చిత్తశుద్ధి ఉందండి. చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఆర్డినెన్స్ కు ఈ రోజు బీసీ చేసినటువంటి కులగణని జత చేసి ఈ రోజు గవర్నర్ దగ్గరికి పంపించడం అంటే ఒక్క మీ కాంగ్రెస్ పార్టీ అనుకుంటే కాలేదు కదా జితేందర్ గారు. మీరు ఇది కూడా గ్రహించాలి, అన్ని పార్టీలు ఆమోదిస్తేనే అది గవర్నర్ దగ్గరికి వెళ్ళింది. ఓన్లీ కాంగ్రెస్ అంటే అది పాసిబుల్ అయ్యేది కాదు కదా, మీరు దాన్ని కూడా చెప్పాలి. మేము గవర్నమెంట్ పరంగా మేము చేయాల్సిన అన్నటువంటిది అన్ని చిత్తశుద్ధి. మా రేవంత్ రెడ్డి గారు అగ్రవర్గాల నాయకుడు అయినా కూడా బీసీలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఆర్డినెన్స్ కు బీసీ కులగలను జత చేసి ఈ రోజు గవర్నర్ గారికి పంపించండి. అంటే ఓన్లీ కాంగ్రెస్ పార్టీ జత చేసి పంపించిందా? ఏ పార్టీలు ఆమోదం తెలపలేదా దీనికి? లేదండి, గవర్నమెంట్ వేరు, పార్టీలు వేరండి. గవర్నమెంట్ లో కావాల్సినటువంటి చట్టాన్ని చేయడంలో రాష్ట్రంలో విధానసభ చేసినటువంటి చట్టాన్ని తీసుకొచ్చి మంత్రివర్గంలో గవర్నర్ గారికి పంపడం జరిగింది. అది జత చేసిండ్రండి, ఎక్కడ ఇబ్బంది జరగకుండా జత చేసిండు. చట్ట ప్రకారంగా ఏమైనా సమస్యలు వచ్చినా కూడా గట్టిగా నిలబడడం కోసం ఆర్డినెన్స్ కు బీసీ కులగణన జత చేసి పంపడం జరిగింది. కాబట్టి ఇది ఆలోచన చేయాలి. గడిచినటువంటి 10 సంవత్సరాలలో మరి ఎందుకు చేయలేకపోయినరు? ఒక్కరికన్నా కూడా బీసీలకు అవకాశం ఇచ్చిండ్రా? అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ లా మరి రవి గారు మాట్లాడుతున్నారు, మరి తండ్రి నాయకుడు, సీఎం, కొడుకు, బిడ్డే, అల్లుడు అంతా వాళ్లే కదండి. ఎక్కడన్నా బీసీల కోసం ఎప్పుడన్నా చేసిండ్రా? రాష్ట్రాన్ని విడగొట్టినమే నీళ్లు, నిధులు, నియామకాలు ఇలాంటి సమస్యలు ఉన్నాయి. ఇక్కడ అన్యాయం జరుగుతుందనే రాష్ట్రాన్ని విడగొట్టి ఇవ్వడం జరిగింది.
మరి దాన్ని 10 సంవత్సరాలు మోడీ గారికి అనేక బిల్లులు, అనేక వ్యవహారాల్లో తోడ్పాటును అందించినటువంటి కేసీఆర్ గారికి ఎందుకు చిత్తశుద్ధి లేదు? అదే విధంగా ఒక బీసీ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి మోడీ గారికి దేశవ్యాప్తంగా మా రాహుల్ గాంధీ గారు చెప్పే వరకు కూడా ఎందుకు ఆయనకు కనువిప్పు జరగలేదు? మరి ఈ రోజు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి బీసీలపై చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని ఈ రోజు దేశమంతా రోల్ మోడల్ గా మరి గమనించాల్సిన అవసరం ఉంది. దాన్ని పురస్కరించుకొని ప్రైమ్ మినిస్టర్ గారు మరి ఈ రోజు కులగణన జనగణన చేయడానికి ముందుకొచ్చిండ్రు. ఇది కాంగ్రెస్ పార్టీ విజయం అండి. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తుంది. ఎట్లా చెప్తారండి విజయం అని చెప్పేసి జితేందర్ గారు ఎట్లా చెప్తారు? ఇంతవరకు బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలు ఇంకా వెనకబడిపోయినాయి కదా. ఇంతవరకు ఏదైతే 30 రోజుల్లో ప్రక్రియ చేయాలని చెప్పేసారు, అది అత్తాపత్తా లేదు. మరి ఎట్లా విజయం సాధించిందని చెప్తారు? సెప్టెంబర్ 30 వరకు అవకాశం ఉందండి. హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ రిజర్వేషన్ ప్రక్రియకైతే 30 రోజుల గడువు అయిపోయింది కదా. లేదు, సెప్టెంబర్ 30 వరకు ఎలక్షన్స్ జరపాలన్నారు. రిజర్వేషన్ల ప్రక్రియ 30 రోజుల్లో చేయాలన్నారు. ఆ 30 రోజుల్లో అయితే అయిపోయింది కదా. అదే కదా మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తుంది. అందుకే బీసీలకు ఈ రోజు మంత్రివర్గంలో అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిండ్రు. అదే విధంగా ఈ రోజు మాకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మాకున్నటువంటి అధ్యక్షుల వారిని బీసీ మహేష్ గౌడ్ గారిని పెట్టడం జరిగింది. మహేష్ గౌడ్ గారు పదే చెప్తున్నారు, ఎక్కడికైనా మేము తయారై ఉన్నాము, మిగతా పార్టీలు కూడా రెడీ కావాలి. రాజ్యాంగం పరంగా ఇబ్బందులు అయినప్పుడు మిగతా పార్టీలు కూడా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ స్థానిక సమస్యలలో సీట్లు ఇవ్వగలుగుతారా వాళ్ళని అడగండి. మేము రెడీ ఉన్నాము. మా నాయకుడు చెప్తున్నాడు, రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు, మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్తున్నారు, బీసీలకు ప్రభుత్వ పరంగా చట్ట ప్రకారంగా ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ఆ ఇబ్బంది అయితే మేము ఇవ్వడానికి ఆ రకంగా వాళ్ళు కూడా బీసీలకు అంతే శాతం 42% టికెట్లు ఇవ్వగలిగితే మేము ఇవ్వడానికి రెడీ ఉన్నామని పదే అనేక సందర్భాలలో చెప్పడం జరిగింది. మీరు ఇప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఎక్కడ కూడా ఓపెన్ కావట్లేదు. మేము ఇస్తాము చేస్తామని చెప్పట్లేదు. వాళ్ళని చెప్పమనండి, సమస్య వస్తుంది. తమిళనాడులో ఒక నిమిషం అండి, తమిళనాడులో సమస్య వచ్చినప్పుడు అనేకమైన సమస్యల మీద పోరాటం చేసిండ్రు. మరి ఇక్కడ ఉన్నటువంటి 2 మంత్రులు ఉన్నారు కదండి. ఈ రోజు పార్లమెంట్ జరుగుతుంది కదా, 9th షెడ్యూల్లో చేర్పించి దాన్ని ఒక బిల్లు పెట్టి తీసుకురావచ్చు కదండి. ఎందుకు ప్రయత్నం చేయట్లేదు? ప్రభుత్వం కేంద్రంలో ఉంది కదా. అదే ఇందాక ఆచార్య గారు కూడా అదే చెప్పారు. మీరు చెప్పారు కదా, డిక్లరేషన్ లో మీరు ఇచ్చారు హామీ, కేంద్రం కాదు. కేంద్రం పైన అప్పుడు చెప్పాలి. మీరు హామీ ఇచ్చి మీరు అధికారంలోకి వచ్చారని చెప్పేసి ఇదే వాళ్ళ పైన ఎత్తేసి మీరు బట్టగాల్చి మీరు వేసేస్తున్నారని చెప్పేసి అలా అంటున్నారు. సరే, నేను మళ్ళీ వస్తానండి జితేందర్ గారు. రవికుమార్ గారు ఏం చెప్తారు? మరి మీకే చిత్తశుద్ధి లేదు, 10 ఏళ్లలో మీరు పట్టించుకోలేదు, ఇప్పుడు కూడా పట్టించుకోవట్లేదు. పోనీ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నుంచి మీరు 42% కోటా ఇచ్చి పంపిస్తారా ఏంటి? మీ పార్టీ పరంగానే ఉంటుందా? అవునండి సునీత గారు, నిజమే. ఈ దేశాన్ని 75 స్వతంత్ర భారతదేశంలో రాజ్యాంగం వల్ల 75 ఏళ్లలో ఈ దేశాన్ని 50 ఏళ్లు పరిపాలించింది మేమే. ఈ దేశాన్ని, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని, తెలుగు రాష్ట్రాన్ని 50 సంవత్సరాలు పరిపాలించింది మేమే, బీఆర్ఎస్. కాబట్టి మేము బీసీలకు అన్యాయం చేసినాం, బీసీలకు గొంతుకు వచ్చినాం. మాట్లాడటానికి విజ్ఞత ఉండాలండి, బాధ్యత ఉండాలి, విజ్ఞత ఉండాలి. 10 సంవత్సరాలు 2004 నుంచి 2014 దాకా అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. దేశంలో, రాష్ట్రంలో రిజర్వేషన్ల సమస్య వచ్చింది. అప్పుడు రాహుల్ గాంధీ గారి కట్ట ఇవాళ అర్థమైందట. బీసీలు తెలంగాణలో, దేశంలో బీసీలు అర్థం కాలే. సమాఖ్య పాలనలో ఏం జరిగిందన్న ఆ తర్వాత 10 సంవత్సరాలకు అవకాశం ఇచ్చింది కదా మరి కేసీఆర్ గారికి. ఆ ఇబ్బందులు జరుగుతున్నాయని మన రాష్ట్రంలో అవకాశం ఇచ్చింది కదా. బీసీలు కనిపించాలి, ఇవాళ కనిపించినారు. ఇవాళ అంటే దేశాన్ని బీసీలు అన్ని రంగాలు అన్యాయాలంటే ఉద్ధరిస్తారట. నోటికి వచ్చినట్టు అబద్ధాలు. అవకాశాన్ని 75 ఏళ్లలో 50 ఏళ్లు దేశాన్ని పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ. దేశాన్ని బీసీల గొంతుకు వచ్చింది కాంగ్రెస్ పార్టీ. 1871 నుంచి 1931 వరకు ఈ దేశంలో ప్రతి 10 ఏళ్లకు ఒకసారి కులగణన జరిగింది. బ్రిటిష్ కాలంలోని మొట్టమొదటి స్వాతంత్రం రాగానే ఆ బీసీలో లెక్కలు చేయకుండా పక్కకు పెట్టి రిజెక్ట్ చేసి, ఎవరు నెహ్రూ గారు కాదా మొట్టమొదటి గొంతుకు వస్తుంది? నెహ్రూ గారు కాదా? కాకా కమిషన్ ఏమైంది? నివేదిక మండల్ కమిషన్ నివేదిక ఏమైంది? అనంతరామన్ కమిషన్ నివేదిక ఏమైంది? ఎందుకు? ఎవడు వద్దన్నాడు? ఇవాళ
ఒక మంచో చెడో ఒక సందర్భం వచ్చింది, మేము ఆ వర్గాల నుంచి వచ్చినటువంటి బిడ్డలుగా సంపూర్ణ సహకరించడానికి ఈ ఎజెండా మాది కాబట్టి దాన్ని పరిష్కరించుకోవడానికి మేము సహకరిస్తామని చెప్పి చేస్తున్నాం. ఢిల్లీకి మీరు ఒకవైపున తీర్మానం చేయగానే అన్ని పార్టీలు సంపూర్ణంగా సహకరించినాయి, తీర్మానానికి, అసెంబ్లీలో చట్టానికి మద్దతు ఇచ్చినాయి. లేదు అని చెప్పారు కదా ఇందాక జితేందర్ గారు. కేవలం కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి వల్లే మేము విజయం సాధించాము, గవర్నర్ పంపని చెప్పారు. నెరవేర్చుకోవటం కోసం ప్రయత్నం చేయకుండా ఆర్డినెన్స్ తో అయిపోతుంది, జీవోతో అయిపోతుంది అని చెప్పేసి నంగనాచ నాటకాలు ఆడింది ఎవరు? కాంగ్రెస్ కాదు. ఇవాళ తెలంగాణ బీసీ సమాజం చైతన్యవంతం కాగానే మిమ్మల్ని ప్రశ్నించడం మొదలు పెట్టే ఆర్డినెన్స్ తో ఎట్లా నిలబడుతుంది? జితేందర్ గారు ఏం చెప్తారు? మేము కూడా ఆమోదం తెలిపాం కదా, అప్పుడే కదా గవర్నర్ వెళ్ళిందని చెప్పేసి అన్నారు. మరి మీరేమో ఇందాక చేసామన్నారు. నిలదీసిన తర్వాత మీరు ఢిల్లీ నాటకం ఆడుతున్నారు, 9th షెడ్యూల్ ఇప్పుడు నాటకం ఆడుతున్నారు వారం 10 రోజులుగా. మొదటి 9th షెడ్యూల్ చేస్తే తప్ప ఈ రిజర్వేషన్లు నిలబడ. ఒక నిమిషం రవికుమార్ ఎందుకు మోసం చేస్తారు? ఎంత మోసం చేస్తారు? ఒక నిమిషం జితేందర్ గారు, మరి ఎందుకు మోసం చేస్తున్నారు? రవికుమార్ గారు చెప్పినట్లు తీసుకోండి. ఒక నిమిషం రవికుమార్ గారు, మోడీ గారిని కలుద్దాం, రవికుమార్ గారు ఒక నిమిషం మళ్ళీ వస్తాం పెట్టుకుందామని చెప్పినాం. ఓకే ఆ పని ఎందుకు చేయలే? ఓకే ఒక నిమిషం. ప్రతిపక్షాల మీద దుమ్మెత్తిపోయటం కోసం రాజకీయం చేస్తారు, ఢిల్లీ చేస్తారు, నోటుకు వచ్చినట్టు మాట్లాడతారు. జితేందర్ గారు ఏం చెప్తారు? ఈ ఎజెండా మాది కాబట్టి, ఎందుకంటే మేము సమయంగా ఇది సమస్యని మేము 75 ఏళ్లుగా వర్గాల నుంచి వచ్చినటువంటి వాళ్ళం, తల్లాడుతున్నటువంటి వాళ్ళం కాబట్టి అన్ని పార్టీలని, అన్ని సంఘాలని ఎజెండా మీదేంటి నాకు అర్థం కాలేదు. ఇందాక రవికుమార్ గారు ఎజెండా మాది అని చెప్పేసి అన్నారు. ఏంటి మీ ఎజెండా? ఒక నిమిషం రవికుమార్ గారు, మీ రాజకీయాల కోసం, మీ స్వార్థం కోసం కాంగ్రెస్ రవికుమార్ గారు, రవికుమార్ గారు ఇందాక ఆ ఎజెండా మాది అని చెప్పేసి మీరు అన్నారు. అసలు మీ ఎజెండా ఏంటో ఒకసారి క్లారిటీ ఇవ్వండి. ఇందాక రవికుమార్ గారు. మేడం నేను ఏమంటున్నంటే, ఒక నిమిషం జితేందర్ గారు వస్తాను. బీజేపీ బీఆర్ఎస్ స్టాండ్ తెలియజేయండి. మీరు బీసీలకు శాతాన్ని, ఒక్క నిమిషం ఆగన్నా, రవి గారు ఒక నిమిషం ఆగండి. ఒకటి మీ స్టాండ్ చెప్పండి. 10 సంవత్సరాలు పరిపాలించారు కదా, ఆ రోజు మీకు అఖండ ఆంధ్రప్రదేశ్ లో పాలకుల చేత తెలంగాణ అన్యాయమైందని ఈ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అన్యాయమైందని కొట్లాడి తెచ్చుకున్నాం. ఓకే, మీ కేసీఆర్ జితేందర్ గారు మీరు అదే పాయింట్ మళ్ళీ చెప్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది సోనియా గాంధీ, మీరు అంటున్నారు కరెక్టే. బీసీలకు రిజర్వేషన్ కూడా ఇప్పించేది కాంగ్రెస్ పార్టీ అని అంటున్నారని చెప్పేసారు కదా మా ప్రాబ్లం. సరే ఆగండి, కేంద్రంతో మీరు లేకుండా ముందుకెళ్తారని క్లారిటీ ఇవ్వాలి. అది ఇవ్వకుండా మీరు కేంద్రం పైనే ఏమంటున్నారు. ఒక నిమిషం జితేందర్ గారు, రవికుమార్ గారు ఒక నిమిషం. ఆచార్య గారు మాట్లాడాలి, మిగిలిన వాళ్ళు కూడా మాట్లాడాలి. రవికుమార్ గారు 42% బీసీ రిజర్వేషన్లకు చాలా సిద్ధంగా ఉన్నది కాబట్టి అసెంబ్లీలో మీరు చట్టం పెట్టిన రోజు, బిల్లు పెట్టిన రోజు బేషరతుగా మద్దతు ఇచ్చింది. సరే ఓకే, మంచి విషయం. బీఆర్ఎస్ మద్దతు ఉండడం మంచి విషయమే. ఒక నిమిషం ఆగండి రవికుమార్ గారు, ఒక నిమిషం. ఆచార్య గారు పార్టీల పరంగా వాళ్ళు 42%, మేము పార్టీ పరంగా కోటా ఇచ్చి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళడానికి మేము రెడీగా ఉన్నామని చెప్పేసి అంటున్నారు. రవికుమార్ గారు మళ్ళీ వస్తారు. రవికుమార్ గారు ఒక నిమిషం. రవికుమార్ గారు సమయం మీకే 10 నిమిషాలు మిస్ అయిపోయింది. దయచేసి ఆగండి, మళ్ళీ వస్తాను. రవికుమార్ గారు ఆగండి, ఒక నిమిషం ఆగండి. రవికుమార్ గారు మిగిలిన వారు మాట్లాడాలి, ఆగండి. ఎస్ ఆచార్య గారు చెప్పండి, ఏం చెప్తారు? మీ పార్టీ పరంగా 42% రిజర్వేషన్ ఇచ్చి ముందుకెళ్తారా ఏంటి? పార్టీల పరంగా ఇస్తే బీసీలకు న్యాయం జరగదు. రిజర్వేషన్లు అమలయ్యి ఇస్తేనే బీసీలకు న్యాయం జరుగుతుంది. కంటి తుడుపు చర్యగా చేపట్టాలనుకుంటే పార్టీల పరంగా ఇవ్వచ్చు. ఎందుకంటే ఒక పార్టీ అక్కడ బీసీకి ఇచ్చినప్పుడు మరొక పార్టీ అక్కడ ఓసీకి ఇస్తుంది, ఇంకో పార్టీ ఎస్సీకి ఇవ్వచ్చు. అక్కడ గెలిచేది అంతిమంగా డబ్బున్న వాళ్ళు, పరపతున్న వాళ్ళే గెలుస్తారు. ఇవాళ రిజర్వేషన్ అనేది బీసీలకు ఇస్తే కేవలం బీసీలే నిలబడతారు, ఎస్సీలకు ఇస్తే ఎస్సీలే నిలబడతారు. కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చింది, ఖచ్చితంగా 42% రిజర్వేషన్లు ఇచ్చి ఆర్డినెన్స్ చేస్తారా లేకపోతే డైరెక్ట్ పెడతారా ఏం చేస్తారా మాకు తెలియదు. మీరు ఖచ్చితంగా 42% మీరు అమలు చేసి ఎన్నికలకు పోవలసినటువంటి అవసరం ఉంది. ఇవాళ 42% బీసీలకు ఇస్తే
బీసీలకు న్యాయం జరుగుతుంది. దాంట్లో మళ్ళా ఏదైతే బీసీలో ఉన్న ముస్లింలు కాకుండా ఇంకా అందరినీ 10% ముస్లింలను తెచ్చి ఇండ్లేస్తే మీరు బీసీలకు మళ్ళా అన్యాయం చేసినట్టే, బీసీలలో ఉన్న ముస్లింలకు అన్యాయం చేసినట్టే. ఇవాళ మీరు అన్యాయం చేయడానికనే ఇలా రేవంత్ రెడ్డి గారు తహతహలాడుతున్నాడు, ఉరుకులాడుతున్నాడు. బీసీలలో అందరిని తీసుకొచ్చి ఇళ్ళ కలిపితే మాకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు మాకు సరిపోతాయి, మంచిగా మేము పంచుకోవచ్చు అని ఆయన ఆలోచన చేస్తున్నాడు. ఓసీలని మైనార్టీ ఓసీలను తీసుకొచ్చి బీసీలలో కలపడమే ఇది దుర్మార్గమైన చర్య. ఇది బీసీల గొంతు కోయనికనే ఆయన ప్లాన్ చేసిండు. ఆయన ఉరుకులాడేదంతా దీని కొరకే. మా జితేందర్ అన్న దీన్ని గుర్తించాలి. మేము ఇవాళ మైనార్టీలు అంటే మొత్తం మైనార్టీలు అని అంటలేం. వాళ్ళు 10% 12% ఉంటే బీసీలలో ఉన్న మైనార్టీలు 1% 2% ఆల్రెడీ వాళ్ళు ఉన్నారు. ఉన్నోళ్ళని మేము తీసేయమని అంటలేము. కొత్త వాళ్ళని కలిపోతున్నాడు ఆయన అని మేము మొక్కుతున్నాం. ఇప్పటికే మా బీసీల గతి బిచ్చగానుల గతి అయింది. జర అర్థం చేసుకోరు నాయన, జర వాళ్ళని తెచ్చి మా దాంట్లో కలపకూరి మీ దాంట్లోనే ఉంచుకోరు అని చెప్తున్నాం. ఆయననేమో ఆగ మేఘాల మీద ఉరుకులాడుతున్నాడు, ఇళ్ళ కలిపితే పీడ పోతుందని. ఇవాళ మేము ఒకటే చెప్తున్నాం, జితేందర్ అన్నని నేను ఒకటే అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పలే. 6 నెలల మీరు కులగణన చేసి జనగణన చేసి ఇక్కడ కులగణన చేసి ఇవాళటి వరకు ఎక్కడనన్నా ఏ గ్రామం పంచాయతీల ఒక్కటన్నా మీరు డెమో చేసిరా? ఏ గవర్నమెంట్ డెమోలో పెట్టినరా? లేకపోతే ఇవాళ జీనియస్ వాళ్ళకి ఎవరైనా ఈ రాష్ట్రంలో ఈ కులాలు ఈ ఊర్లలో ఇన్ని కులాలు ఉన్నాయి, ఈ కులాలు ఇన్ని రకాలుగా ఉన్నాయని మీరు ఎక్కడన్నా పబ్లిష్ చేసి 56% పండ్ల వదలి జమ్మాయి జట్టాయిలు తెచ్చి ఇక మీకు మొత్తం మీరు బయట పెట్టినాక ఆ ఊర్లలో చూస్తాం మీరు చేసిన సర్వే చక్కగా ఉందా, ఆ సింగారం బాగుందా లేదా అది చూసినాక అప్పుడు తెలుస్తుంది ఊర్లలో బీసీలు మిమ్మల్ని ఊర్లలోకి ఆచార్య గారు ఒక నిమిషం అండి, పాయింట్ ఒకసారి క్లారిటీ తీసుకుందాం. జితేందర్ గారు, మీరేమో మేము చేసిన కులగణన అదే పూర్తిగా దేశవ్యాప్తంగా ఒక రోల్ మోడల్ అని చెప్పేసి మీరు అంటున్నారు. కానీ ఇందాక ఆచార్య గారు అన్నట్లుగా కరెక్టే కదా, మీరు మీ సర్వేల్లో ఇప్పటి వరకు తప్పులు తడకలు ఉన్నాయి, ఇప్పటి వరకు క్లారిటీ లేదు, మీరు ఎప్పటిదో తీసుకొచ్చి ఇప్పుడు చేస్తున్నారు. కానీ అందరివి అయితే కరెక్ట్ గా 100% కరెక్ట్ అయితే కాదని చెప్పేసి అంటున్నారు. అంటే ఇంకొకటి, రిజర్వేషన్ల మైనార్టీలను కలుపుకొని బీసీలలో చేస్తే అది ఇంకా 50% వాళ్ళదే దాటుతుంది. మైనార్టీలను తీసేసి చెప్తే మాత్రం బీసీలకు సంబంధించి కరెక్ట్ గా మీరు చెప్పినట్టు లెక్క సరిపోతుంది. కానీ మీరు మైనార్టీలను కలుపుకొని చెప్తున్నారు, తప్పులు ఉన్నాయని చెప్పేసే కదా ప్రాబ్లం. దీనికి ఏం చెప్తారు మరి? ఇప్పటి వరకు మీ సర్వే వివరాలు ఎందుకు బయట పెట్టలే? ఒకటండి, 42% బీసీల పైనే జరుగుతున్నది. ఈ 42% అనేది ఆర్డినెన్స్ కి జత చేసి గవర్నర్ దగ్గరికి పంపించారండి. ఎటువంటి డిస్ప్యూట్ ఉండదు దాంట్లో. అదే ఆ రిజర్వేషన్ 42%లో బీసీలు మాత్రమే ఉన్నారా, మైనార్టీ బీసీలు కూడా ఉన్నారా? అదొకసారి క్లారిటీ ఇవ్వండి. ఇప్పుడు అది మా అందరిని కలుపుకుంటే 52-55% ఉంది కదండి మరి అందరినీ కలుపుకుంటే 51 అదే కదా చెప్తున్నారు. మైనార్టీలను తీసేసి చెప్పండి అని చెప్తున్నారు కదా. బీసీల గురించి చర్చ నడిచినప్పుడు బీసీల గురించే మాట్లాడదాం. ఇక్కడ బీసీలు 42% విషయంలోనే ఇక్కడ అందులోనే మైనార్టీ బీసీల గురించి ఒక నిమిషం ఆగు రవి బ్రదర్, ఆగండి. ఇప్పుడు బీసీల గురించి క్వశ్చన్ అడిగినరు. తప్పకుండా ఎక్కడైనా ఇప్పుడు చూడండి, కులగణన తర్వాత జనగణన జరిపినాము. కులగణన జనగణన జరిపినప్పుడు అందరినీ పార్టిసిపేట్ చేయమన్నాము. రెండోసారి అవకాశం ఇచ్చినాము. ఇది నిరంతరంగా ప్రక్రియ జరుగుతుంది అని చెప్పి మా ప్రభుత్వం చెప్తుంది, పార్టీ ప్రెసిడెంట్ గారు చెప్తున్నారు. అన్ని ఎక్కడైనా ఇబ్బంది ఉన్నా కూడా మళ్ళీ అవకాశం వస్తుంది. ఎందుకంటే ఇది తేల్చాల్సిందే. రాజ్యాంగ ప్రకారంగా జిత్నా భాగస్వామి ఉత్నా హిస్సాదారి అనేది నినాదం ఉంది మాది. ఇప్పుడు కామారెడ్డిలో జరిపినటువంటి మేము బీసీ రిజర్వేషన్ అమలు చేయాలనే కృత సంకల్పంతో ఎందుకు మరి ఎంతమంది వెనుకబడ్డారు కులాల వారిగా? ఇప్పుడు బీసీలోనే చాలా కేటగిరీస్ ఉన్నాయి. ఆ కేటగిరీస్ వైజ్ గా చెప్పినా ఎవరెవరు వెనుకబడ్డారు, ఎవరెవరు ఎంత పర్సెంటేజ్ ఉన్నారు, వీళ్ళ లెక్క ఏందనేది ఎందుకు ఇంతవరకు చెప్పలే మరి కాంగ్రెస్ పార్టీ? అదేనండి, అదే ఇవన్నీ విషయాలు బయటకు వస్తాయి. ఎందుకు రాకపోవడం లేదు. ఇప్పుడు
ఇంతకు ముందు జరిపినటువంటి కేసీఆర్ గారు ఒక్కటన్నా బయటకు తీసుకొచ్చిండ్రండి. దాని విషయం ఎవరు అడగరు. బీజేపీ వాళ్ళ మాటనే మాట్లాడారు. కానీ ఇప్పుడు మీరే కదా స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, మీరేమో అక్కడ జంతర్ మంతర్ దగ్గర పోరాటం చేస్తాం, లోక్సభలో వచ్చేసి బీజేపీ ఎంపీలు పోరాటం చేయాలని అంటారు. మరి మీరు అడగడానికే కదా మేము అడుగుతున్నాం. ప్రభుత్వం పరిపాలించినటువంటి కేసీఆర్ కులగణన చేసిరండి. ఆగమేఘాల మీద భారతదేశం ప్రపంచ దేశాలు ఎక్కడున్నా కూడా అందరూ వచ్చేసి ఆ రోజు అద్భుతంగా జరిపినటువంటి జనగణన కులగణన ఎందుకు ఇప్పటి వరకు బయటకు రాలేదు? మా ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అన్నిటిని తీసుకొస్తుంది, ఎక్కడ ఏది వదలది, ప్రతి వాగ్దానాన్ని అమలు చేసే విధంగా మా ప్రభుత్వం పనిచేస్తుంది. ఎప్పుడు చేస్తారు? మీరు చేస్తామని చెప్తున్నారు కానీ ఎప్పుడు చేస్తామని క్లారిటీ ఇస్తలేరు జితేందర్ గారు. చేస్తామని అన్ని పార్టీలు చెప్తాయి కానీ ఎప్పుడు చేస్తారు ఏంటి అనేది కదా మాకు రిజల్ట్ కావాలి కదా. మీరు చెప్తే మాకేంటి? ఇప్పుడు ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ అయిందండి. ఆల్రెడీ అన్ని విషయాలలో అందుకే కదా ఆర్డినెన్స్ కి బీసీ కులగణన చేసినటువంటి జత చేసి గవర్నర్ దగ్గర పంపించారండి. ఎక్కడ కూడా చట్ట ప్రకారంగా ఇబ్బంది రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లోనే ఉంది, అది అక్కడ నుంచి అటు రాష్ట్రపతికి వెళ్ళింది, అది అక్కడ పెండింగ్ లో ఉంది. ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికలకు రిజర్వేషన్లతో వెళ్తారా లేదా అనేది కదా క్వశ్చన్. అవుతుంది అంటే ఎప్పుడైతుంది? ఇప్పుడు మేమేమంటున్నామంటే బీసీలపై చిత్తశుద్ధి ఉంటే అన్ని పార్టీలు 3 పార్టీలు ఈ రాష్ట్రంలో బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఉన్నది. కమ్యూనిస్ట్ అయితే అంత లేకుండా అయిపోయింది. 3 పార్టీలే ఈ రోజు ఉన్నాయి కాబట్టి ఈ రోజు పార్టీల పరంగానే ఎలక్షన్ జరుగుతాయి. సమస్య వచ్చినప్పుడు ప్రభుత్వ పరంగా 9th షెడ్యూల్లో చేర్పియడానికి ఈ రోజు మంచి అవకాశం ఉంది. ఇప్పుడు నేను బీజేపీ ఆచార్యాన్ని అడుగుతున్నా, ఆచార్యని అన్న ఈ రోజు ప్రైమ్ మినిస్టర్ గారి చేత మన మంత్రులు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, మా వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు. 9th షెడ్యూల్లో పెట్టేసి బిల్ పాస్ చేయించండి అన్న. ఇప్పుడు వచ్చే దాంట్లో ఇంకా టైం ఉంది, అప్పుడు గౌరవం మీకే. నేను ఒక్క మాట అడుగుతున్నా, తెలంగాణలో ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారండి. ముఖ్యమంత్రి ఢిల్లీలో తెలంగాణ మంత్రులను కలిసిన అవకాశాన్ని బీసీల తెలంగాణ మంత్రులను కలిసిన ఒక్క మాట జితేందర్ అన్న, ప్లీజ్ ఒక్క మాట. ఒక నిమిషం జితేందర్ గారు, మీరు అడిగారు కదా ఆచార్య గారు దానికి జవాబిస్తారు. ఒక నిమిషం ఆగండి. ఎస్ ఆచార్య గారు. తెలంగాణ నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు, ఒక కేబినెట్ మినిస్టర్, ఒక సహాయ మంత్రి ఉన్నాడు. ఇక్కడ బీజేపీ సంపూర్ణంగా మద్దతు ఇచ్చినాం అసెంబ్లీలో. మీరు ముఖ్యమంత్రి ఢిల్లీకి పోతున్నా ప్రధానమంత్రిని కలుస్తా, ఒప్పుకోనేటట్టు చేస్తా, ఒప్పుకోకపోతే మెడలోంచి అయినా సరే ఒప్పిస్తా అన్నాడు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిలబడితే ఆయన నడుము కాడికి కూడా కానోళ్ళు మెడలు వస్తారని ఒక ప్రధానమంత్రిని అపహేళన చేసినట్టు మాట్లాడిన వాళ్ళని నేను ఒక్కటి అడుగుతున్నా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇద్దరు మంత్రులుంటే వాళ్ళని కలిసి పోలం పాండి ప్రధానమంత్రి టైం తీసుకోండి, కలుద్దాము, మన రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితిని వారికి తెలియజెప్పుదామనే ఇంగిత జ్ఞానం ఉండాలా లేదా? ఒక్కసారి నువ్వు ఆలోచన చేయి. బీజేపీ వాళ్ళతో మాట్లాడకుండా, బీజేపీ వాళ్ళతో కలవకుండా. ఒక నిమిషం రవికుమార్ గారు, మళ్ళీ వస్తాను. జితేందర్ గారు దానికి ఏం చెప్తారు? మాట్లాడుతున్నారు. అరే ఇక్కడ మనకి ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, అక్కడ దేశంలో బీజేపీ ప్రభుత్వం ఉంది. 2 ప్రభుత్వాలు కలిసి నేను ఒకటే అడుగుతున్నాండి, ఇది ప్రజల సమస్య అండి. ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడి సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులు కలిసి వెళ్తే మాట్లాడించి బీజేపీ వాళ్ళకు బాధ్యత లేదా? ఆచార్యాన్ని అడుగుతున్నాను, ఇద్దరు మంత్రులు ఉన్నారు, బాధ్యత లేదా? 9th షెడ్యూల్ పెట్టిపోలేకపోతున్నారు. క్లియర్ గా ఉంది ఇక్కడ. అఖిల పక్ష నాయకులందరినీ తీసుకొని వెళ్ళి కేంద్రాన్ని ఒప్పించే ప్రయత్నం చేయొచ్చు. వీళ్ళందరినీ కాదని రేవంత్ రెడ్డి ఒక్కడే వెళ్తే ఏడైతుంది. కేవలం మీరు డ్రామాలు చేస్తున్నారు తప్ప చిత్తశుద్ధి లేదు బీసీలకు సంబంధించి అనేది కమెంట్లు. మీరు అన్ని పార్టీల నేతలు, అఖిల పక్ష పార్టీ నేతలు తీసుకొని వెళ్ళాలి కదా. 2% గురించి జనగణ కులగణన ఎందుకు చేస్తామండి? మీరు అఖిల పక్ష పార్టీ నేతలను కలిసి ఎందుకు కేంద్రం దగ్గరికి వెళ్ళి ఒప్పించే ప్రయత్నం చేయట్లేదు? కేవలం రేవంత్ రెడ్డి ఎందుకు వెళ్తున్నారు? ఒక నిమిషం వినండి. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటేనే కాబట్టి దీన్ని 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పినాము. మీరు చెప్పింది చేయాలి, కరెక్టే. అందరు సహకరించి అన్ని పార్టీల నేతల్ని తీసుకొని వెళ్ళొచ్చు కదా. కేంద్ర మంత్రులు ఉన్నారు, బీజేపీ ఎంపీలు ఉన్నారు, కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు, వీళ్ళందరూ కలిసి వెళ్ళి మాట్లాడొచ్చు కదా. ఓన్లీ రేవంత్ రెడ్డి ఎందుకు
ముందుకు వెళ్తున్నారంటే మీరు ఆ పాయింట్ తప్ప అన్ని పాయింట్లు మాట్లాడుతున్నారు జితేందర్ గారు. నేనేమంటున్నానంటే మా పార్టీ ప్రభుత్వము మాకు మెజార్టీ ఉంది. మేము ఎవరు సహకరించినా సహకరించకపోయినా మెజార్టీ ఉందని మాట్లాడినప్పుడు మీరే మాట్లాడద్దండి జితేందర్ అట్లా కాదు, సహకరించినా సహకరించకపోయినా కూడా మా ప్రయత్నం మా పోరాటం మేము చేస్తూనే ఉంటామండి. కానీ వాళ్ళకు బీసీలపై చిత్తశుద్ధి లేదా? రేవంత్ రెడ్డి గారు అర్థం చేస్తారా? బీసీలపై చిత్తశుద్ధి లేదా? బీజేపీ మంత్రులకు లేదా? రాజ్యం అవుతుంది. మేమేమంటున్నామంటే వినాలే. ఇప్పుడు బీసీలపై రెండు పార్టీలకు చిత్తశుద్ధి ఉందా లేదా అడిగితేనే చేస్తారా? మేము ఈ రోజు అడిగినని పెట్టినామా? మేము చేయాలనే సంకల్పం ఉంది. అఖండ ఆంధ్రప్రదేశ్ లో పాలకుల చేతిలో ఈ రోజు తెలంగాణ దగా పడ్డది. నీళ్లు నియామకాలు ఇలాంటి సమస్యల విషయంలో కష్టం వచ్చింది. దానికి ఈ రోజు ఒకటి జితేందర్ గారు పార్టీలకు సంబంధించి రవికుమార్ గారు ఒక నిమిషం, ఆచార్య గారు ఒక నిమిషం, రవికుమార్ గారు ఒక నిమిషం. జితేందర్ గారు పార్టీలకు చిత్తశుద్ధి ఉందని మీరు అడుగుతున్నారు, కానీ వాళ్ళందరూ చిత్తశుద్ధి ఉంది. మీరు అన్నట్లు మీరిచ్చిన హామీకి అన్ని పార్టీలు కూడా ఏకమై వాళ్ళందరూ ఆమోదిస్తేనే ఆర్డినెన్స్ గవర్నర్ దాకా వెళ్ళింది. అన్ని పార్టీలకు చిత్తశుద్ధి ఉంది కాబట్టి అక్కడి నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి గవర్నర్ కి వెళ్ళింది కాబట్టి కేవలం కాంగ్రెస్ మాత్రమే క్రెడిట్ తీసుకునే ప్రయత్నం చేస్తుంది. సరే తీసుకోండి, మీరు అంశం పైన తీసుకొచ్చారు కాబట్టి ఓకే మంచిదే, కానీ చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, అవి ఎప్పుడు జరుగుతాయి? ఇన్ని రోజులు డిలే అయింది, ఆల్రెడీ సంవత్సరం డిలే అయింది, ఇప్పటి వరకు జరగట్లేదు. ఏం చేస్తారని అడిగితే అన్ని పార్టీలు ఎదురేస్తున్నారు. చేతులు ఎత్తేసారా ఏంటి? అదొకసారి క్లారిటీ చెప్పండి. కాంగ్రెస్ గవర్నమెంట్ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి చేతులు ఎత్తేసిందా? రవికుమార్ గారు ఒక నిమిషం ఫైనల్ కామెంట్స్ ఇవ్వండి. జితేందర్ గారు ఒక నిమిషం. రవికుమార్ గారు ఒక నిమిషం ఆగండి. జితేందర్ గారు మీ ఫైనల్ కామెంట్స్ ఇవ్వండి. ఎట్లా అమలు చేయాలన్నటువంటి పని చెయ్యలేదు. ఆ రోజు అసెంబ్లీ బిల్లులో ప్రతిరోజు చెప్పినాం, దీన్ని షెడ్యూల్లో చేర్చాలంటే మీరు తప్పనిసరిగా అఖిల పక్షాన్ని అన్ని పార్టీలని ప్రధానమంత్రి గారి దగ్గరికి తీసుకుపోండి, రాష్ట్రపతి గారి దగ్గర తీసుకుపోండి. ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో రావడానికి తమిళనాడు కూడా అట్లానే చేసుకున్నది. రవికుమార్ గారు జితేందర్ గారు మీ ఫైనల్ కామెంట్స్ చెప్పండి. పరిష్కారం అయింది. రైట్ ఓకే రవికుమార్ గారు ఒక నిమిషం దయచేసి ఆగండి ఒక నిమిషం. జితేందర్ గారు మీ ఫైనల్ కామెంట్స్ ఇవ్వండి. అక్కర్లేదు, ఆర్డినెన్స్ ఇస్తే చాలు. జితేందర్ గారు ఫైనల్ కామెంట్స్ ఇవ్వండి, మీకు 1 minute ఉంది. జితేందర్ గారు ఒక్కటండి, ఇప్పుడు బీసీలపై చిత్తశుద్ధి మూడు పార్టీలకు ఉంటే అన్ని ఇంప్రూవ్మెంట్ అవుతాయి. ఆగన్నా ఒక నిమిషం ఆగు నేను మాట్లాడని ఒక నిమిషం కాదు, పార్టీల చిత్తశుద్ధికి సంబంధించినటువంటి అంశం వేరే. ఆమె క్వశ్చన్ కు ఆన్సర్ చెప్పాలి కదా ఆమె అడిగిన దానికి. మనకు బీసీ ఇప్పుడు ఉన్నటువంటి మూడు పార్టీల విషయంలో నేను ఒక బీసీ బిడ్డగా అడుగుతున్నా. కాంగ్రెస్ పార్టీ ఒక దగ్గర ఇస్తుంది, బీజేపీ ఒక దగ్గర ఇస్తుంది, ఒక దగ్గర ఇస్తుంది. మళ్ళీ బీసీ రవికుమార్ గారు ఒక నిమిషం. రవికుమార్ గారు ఒక నిమిషం ఆగండి. జితేందర్ గారు మీరు చెప్పండి. ఆమె కాదు, నా పేరు సునీత అని చెప్పండి. సునీత గారు ఒకటేనండి. ఇప్పుడు ఈ రోజు మనకు రెండు ఆప్షన్స్ ఉన్నాయండి. ఒకటేమో రాజ్యాంగ పరంగా చేసుకోవాల్సిన అవకాశం ఉంది. రెండోది పార్టీలకు చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ పార్టీ గాని, బీఆర్ఎస్ గాని, బీజేపీ గాని చేయగలిగే సంకల్పం ఉంటే బీసీలకు 42% రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎలక్షన్లలో టికెట్లు ఇవ్వగలిగితే ఇంకోటి ఎట్లా పోటీ చేస్తాడండి? నేను అడుగుతున్నాను సూటిగా, ఒక బీసీ బిడ్డగా అడుగుతున్నాను మిగతా రెండు పార్టీలని. మా పార్టీ, మా మహేష్ కుమార్ గౌడ్ గారు, మేము రాజ్యాంగ పరంగా ప్రయత్నం చేస్తాము, పార్టీ పరంగా 42% టికెట్లు ఇవ్వడానికి రెడీ ఉన్నాము. అన్ని పార్టీలు ఇవ్వగలిగితే మీరు మిగతా వాళ్ళు ఎవరు పోటీ చేస్తారండి? వేరే పార్టీలు ఎక్కడ ఉన్నాయండి? వీళ్ళకి చిత్తశుద్ధి ఉందా? వీళ్ళ బీసీల పరంగా వీళ్ళు 42% వాళ్ళు ప్రయత్నం చేస్తాము, పార్టీ పరంగా ప్రయత్నం చేస్తాము. మీ ఫైనల్ కామెంట్స్ ఇవ్వండి. అంటే ఇప్పుడు ఆచార్య గారు, జితేందర్ గారు, రవి గారు చెప్పిన దాని ప్రకారంగా అందరూ రెడీ ఉన్నారు 42% ఇవ్వడానికి. అయితే ఈ మూడు పార్టీలు కలిసి ఒక లిస్ట్ తయారు చేస్తే బాగుంటుందేమో. ఏ ఊర్లో బీసీకి ఇవ్వాలి, ఏ ఊర్లో ఎస్సీకి ఇవ్వాలి. ఎందుకంటే ఆచార్య గారు చెప్పింది కరెక్టే అది. ఎందుకంటే ఒక గ్రామంలో ఒక పార్టీ బీసీకి ఇస్తే ఇంకో పార్టీ ఓసీకి ఇవ్వచ్చు. అది వచ్చినప్పుడు ఎట్లా గెలుస్తారు బీసీలు అనేది ఆ వాదం కరెక్టే. కాబట్టి ఈ మూడు పార్టీలు కూడా ఈ అంగీకారానికి వస్తాయి. ఆ చట్టం తర్వాత చూద్దాం. కానీ మొదలు తెలంగాణలో ఈ మూడు పార్టీలు బీసీ రిజర్వేషన్ల మీద ఒక లిస్ట్ తయారు చేసుకుని ఫలానా ఊరు బీసీ, ఫలానా ఊరు జనరల్, ఇట్లా వీళ్ళు చేసుకోగలుగుతారా? ఈ రొయ్యలు ఎందుకు మరి? అట్లా అనుకున్నప్పుడు
కాబట్టి ఇది కరెక్టే కానీ ఒక విషయం అండి, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ పోయిన దాంట్లో మనం చూస్తే నియర్లీ 40% వితౌట్ రిజర్వేషన్ బీసీలు గెలుస్తున్నారండి తెలంగాణ. అందులో అనుమానం లేదు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు 42% తెస్తేనే బీసీలు గెలుస్తారు, లేకపోతే గెలవరు అనేది కాదు. 100% 40% ఏవో సర్పంచులు ఉన్నారు మన దగ్గర, బీసీలు, ఎంపీటీసీలు ఉన్నారు, జెడ్పీటీసీలు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళంతా మాజీలు అయిపోయారు. ఇప్పటికి కూడా టిల్ నౌ లోకల్ బాడీలో రిజర్వేషన్ లేకున్నా కానీ బీసీలు ఆ స్థాయిలో గెలిచే అవకాశాలు 100% ఉన్నాయి. ఏ పార్టీ అయినా కానీ బీసీలకు ఇస్తాయి. కాబట్టి ఇక్కడ సమస్య అది కాదు, చట్టపరంగా జరగాలనేది. మనం కూడా ఇంత బ్లేమ్ గేమ్ కు పోవాల్సిన అవసరం లేదు తెలంగాణ. ఇప్పుడు ఆచార్య గారు అనొచ్చు ఇది కరెక్టే, కానీ చట్టసభల సంగతి ఏంటి? నిజమే, చట్టసభలలో ఇప్పుడు సర్పంచులలో ఎంపీటీసీ జెడ్పీటీసీలో ఉన్నంత స్థాయిలో బీసీలు లేరు, ఆ మాట వాస్తవం. కానీ కొంత మేరకు మొన్నటి ఎంపీ ఎలక్షన్ లో బీజేపీ కూడా 3 బీసీలను గెలిపించుకోగలిగింది. బీజేపీకి సంబంధించి 3 ఎంపీలు గెలిచారంటే మనం అర్థం చేసుకోవచ్చు. అది దాన్ని ఆ ప్రాసెస్ లో ఆ పార్టీ బీజేపీ అనేది సహజంగానే తీసుకొస్తున్న మాట వాస్తవం. కానీ ఆ సెన్స్ తోటి ప్రతి రాజకీయ పార్టీ పనిచేయగలిగితే ఎంతో కొంత మెరుగైన రిజల్ట్ బీసీలకు తెలంగాణలో ఎప్పుడు ఉంటది. అలా మనం ఆశ్చర్యపోవాల్సింది ఏం లేదు. ఎందుకంటే మిగతా పార్టీలు కూడా ఈ బీసీ కాంటెస్ట్ లో పొలిటికల్ గా వాళ్ళని అవేర్ చేసి ముందుకు తీసుకురాగలిగే ఒక స్టెప్ ముంగడికి వేస్తే ఆటోమేటికల్లీ చట్టం లేకుండా వాళ్ళు ఇంప్రూవ్ అవుతారండి పాలిటిక్స్ లో. రేపు సర్పంచ్ కూడా కావచ్చు. ఉదాహరణకు బీజేపీ చెప్పింది బీసీ ముఖ్యమంత్రి అని, ఇప్పుడేమో రాష్ట్ర అధ్యక్షుడిని ఓసీని చేసింది. ఆ సంఘర్షణ ప్రజల్లో కూడా ఉంది. మరి ఆ పార్టీ ఎక్కడ కమిటీ అవుతుంది, ఏమైతే లేదు అనేది ఒక చర్చ కూడా ప్రజల్లో ఉన్నది. కాబట్టి క్లారిటీ పాలిటిక్స్ కావాలి. తెలంగాణ డెఫినెట్లీ కొంత అడ్వాంటేజ్ గా బీసీల విషయంలో కాంగ్రెస్ ఇప్పుడు నిజంగానే చట్టపరంగా వాళ్ళు, ఎందుకంటే కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చారు కాబట్టి మేము దాన్ని ఫుల్ఫిల్ చేస్తున్నాం అనే ఒక లైన్ లో వాళ్ళు కులగణన చేసిండ్రు. అది ఒక తప్పప్పులు ఉండొచ్చు, మనం ఏం పట్టి చూడలేదు. డెడికేషన్ కమిషన్ అన్నారు, అదంతా ఒక ప్రాసెస్ జరిగిందండి. ఇప్పుడు ఢిల్లీ దాకా పోయింది కానీ గవర్నర్ దగ్గర ఆగిపోవడం, ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఆగిపోవడం, కోర్టు ఏమో సెప్టెంబర్ 30కి లోపలనే చేయాలని చెప్పడం, ఇదంతా కన్ఫ్యూజన్. రాజకీయాలు అవసరం లేదు. లోకల్ బాడీ ఎలక్షన్స్ ఖచ్చితంగా జరపాల్సిందే. అది రిజర్వేషన్ చట్టం వచ్చినా రాకపోయినా ఖచ్చితంగా జరిపి గ్రామీణ పరిపాలన కొనసాగించాలి కదండి. చాలా ఇబ్బందులలో గ్రామాలు ఉన్నాయి ఈ రోజు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి రాజకీయాలపై. ఈ బ్లేమ్ గేమ్లు ఎంతకాలమే నడుపుకోవచ్చు. నిజంగానే బీసీలకు రిజర్వేషన్ కావాలంటే 2 ఏళ్ళు ఆగితే ఎవరైనా చేసుకోవచ్చండి. ఏంటంటే ఇప్పటికిప్పుడు లోకల్ బాడీకి ఎలక్షన్ లో మైలేజ్ కోసం కాదు మనం మాట్లాడేది, తెలంగాణ కోసం మాట్లాడదాం. మనం తెలంగాణ డెవలప్మెంట్ కోసం మనం ఆ రకంగా రాజకీయ పార్టీలు ఆలోచించాలని నేను కోరుకుంటున్నాను. రైట్ అండి, థ్యాంక్ యూ అండి. డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన అందరికీ మొత్తం మీద ఏదైతే